నమస్తే, నేను చందు. వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం. సో ఈ మధ్య కాలంలో చాలామంది బయటకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి కారణాల్లో పైల్స్ ఒకటి. అయితే ఈ ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? అదేవిధంగా ఇవి రావడానికి గల కారణాలేంటి, వాటి లక్షణాలేంటి, వాటికి సంబంధించి మాట్లాడదాం. అయితే ప్రేక్షకులకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎండి అండ్ డాక్టర్ జి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వారు ప్రముఖ వైద్యులు. ఈ ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి సంబంధించి చాలా ప్రముఖమైనటువంటి వైద్యులు. సో ఎవరికి ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడగలరు. అలానే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు 9299900129కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోగలరు. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. ఈ మధ్యకాలంలో నేను అన్నట్టు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ ఫైల్స్. బయటికి చెప్పుకోలేరు, కానీ చాలా ఇబ్బంది పడతారు. అసలు ఇది ఏ విధంగా వస్తుంది, వాటి లక్షణాలు ఏంటి? సో మలద్వారంలో మనకి చాలా రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి రెగ్యులర్గా ఫేస్ చేసే సమస్యలు వచ్చేసి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనమాట. సో మలద్వారం లోపల కాన్స్టిపేషన్ అంటే ఏదైనా ఒత్తిడి ఏర్పడినప్పుడు జనరల్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పైల్స్ అనే ఫిషర్స్ చూసుకున్నట్లయితే మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో లేకపోతే విహారాల వల్ల కానీ ఇవి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారాలు చూసినప్పుడు కొంచెము నాన్ వెజ్ ప్రోటీన్ అది ఎక్కువ తీసుకోవడము, వాటర్ సరిగా తాగకపోవడము, టైంకి మోషన్ పాస్ చేయకపోవడము, ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది బాగా హార్డ్గా పాస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ హార్డ్గా పాస్ చేస్తారో మలద్వారం లోపల ఉన్నటువంటి గోడల మీద కట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా కట్ ఏర్పడినప్పుడు దాన్ని మనం ఫిషర్ అంటూ ఉంటాం. అదేవిధంగా పైల్స్ ఎట్లా అంటే మలద్వారం లోపల ఉన్న గోడల మీద కంటిన్యూస్గా ఒత్తిడి ఏర్పడడం, అంటే మోషన్ గట్టిగా ఉండడమే కాదు, మోషన్ కోసం ఎక్కువసేపు టాయిలెట్లో స్పెండ్ చేయడం. దానివల్ల కూడా ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు ఏమైందంటే మలద్వారం లోపల ఉన్న గోడల మీద ఒత్తిడి ఏర్పడి ఆ రక్తనాళాలన్నీ కిందికి సాగడం జరుగుతుంది అనమాట. అలా సాగినప్పుడే వాటిని మనము పైల్స్ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మనకి వాడుక భాషలో అర్షమోళ్ళు అంటూ ఉంటారు, మెడికల్ లాంగ్వేజ్లో వాటిని హిమోరాయిడ్స్ అంటూ ఉంటారు. బట్ ఫిస్టులా అనేది అలా ఉండదు. ఫిస్టులా అనేది ఇన్ఫెక్షన్ అనమాట. మలద్వారం లోపల ఉన్నటువంటి యానల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి బయట పెరియానల్ యాబ్సెస్ ఒక గడ్డ లాంటిది ఏర్పడి పగిలి చీమ్ గారుతూ ఉంటుంది. దాన్నే మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. ఓకే. ఈ పైల్స్కి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. వంశపారంపర్యంగా వస్తున్నాయి అంటారు, లేదంటే వేడి చేసేవి తినొద్దు, మీరు అన్నట్టు నాన్ వెజ్ అలాంటివి తినొద్దు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఫుడ్ విషయంలో? సో జనరల్గా ఏంటంటే మనకి జెనెటిక్ పరంగా చూసినప్పుడు ఏంటంటే చాలామందిలో వాళ్ళ వంశస్థులకి, అంటే మా ఫాదర్కి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందని, మా మదర్కి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందండి, సో నాకు కూడా అట్లనే కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగా అవ్వదు, లేకపోతే వారానికి 2-3 సార్లు వెళ్తూ ఉంటాను, లేకపోతే రోజు వెళ్ళడం జరుగుతుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సో జెనెటిక్గా కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కొంచెం కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా వచ్చేసేస్తే మనం తీసుకునేటువంటి ఆహారాలు, విహారాలే. ఎందుకంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది సరిగా లేకపోవడము, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడము, అండ్ లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని అరుగుదల అనేది సరిగా ఉండదు. వాళ్ళు మార్నింగ్ మోషన్ పాస్ చేయాల్సి వచ్చినప్పుడు మార్నింగ్ మోషన్ అవ్వదు, సో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అర్జుని ఆపేసుకోవడము, దానివల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది చాలా గట్టిపడిపోతుంది. అలా గట్టిపడినప్పుడే మనకి ఈ మలద్వారం లోపల ఒత్తిడి ఏర్పడడం కానీ లేదా మలద్వారం లోపల చీలుకలు అనేవి కానీ జరుగుతూ ఉంటాయి. బట్ దేనికైనా సరే కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది ముఖ్యమైన సమస్యగా చెప్పవచ్చు. ఇదే కాకుండా స్ట్రెయిన్ చేయడం, ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చొని స్పెండ్ చేయడము. ఇప్పుడు వెస్టర్న్ కమోడ్స్ ఉన్నాయి, ఇండియన్ కమోడ్స్ ఉన్నాయి. ఇండియన్ కమోడ్స్లో ఏంటంటే మనం ఎక్కువగా పుష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెస్టర్న్ కమోడ్లో ఏంటంటే మన పోస్చర్ అనేది సిట్టింగ్ పోస్చర్లో ఉంటుంది కాబట్టి ఆ రెక్టమ్కి యానస్కి మధ్యలో ఏదైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ అనేది అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది స్ట్రైట్ అయినప్పుడే పేషెంట్ ఎక్కువగా ఫోర్స్ చేయకుండా మోషన్ పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ వెస్టర్న్ కమోడ్స్ యూజ్ చేయడం కూడా మనకి ఈ పైల్స్ అనేటివి లేకపోతే ఈ ఫిషర్ అనేవి రావడానికి కూడా కారణంగా చెప్పవచ్చు. ఓకే. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఇలా పైల్స్ ఉన్నవాళ్ళు, ఫిస్టులా ఉన్నవాళ్ళు జనరల్గా అంటే వచ్చేసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో, ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వీళ్ళు? సో జనరల్గా అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టుగా ఈజీగా డైజెస్టబుల్గా ఉండాలి. ఓకే, తీసుకునే ఆహార దాంట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉండాలి. ఓకే, ఈజీగా డైజెస్ట్ అంటే మనకి ఎక్కువ బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ అది ఎక్కువ తీసుకోవడము.
మార్నింగ్ టైం ఏంటంటే మనకి మామూలుగా ఏమైనా ఫ్రై ఐటమ్స్ కాకుండా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేట్టుగా తీసుకోవాలి. అండ్ వాటర్ కంటెంట్ మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా మోషన్ కోసం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే మలద్వారం లోపల ఎప్పుడైతే ఒత్తిడి ఏర్పడదో ఆటోమేటిక్గా మనకి అలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకప్పుడు పెద్దవాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా పైల్స్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు సరైన టైంలో గుర్తించడం లేదు. కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత సర్జరీల వరకు వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఇది ఏ టైంలో మనం ఐడెంటిఫై చేయాలి? అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు మోషన్కి వెళ్తున్నప్పుడు మంట వస్తూ ఉంటుంది, దాన్ని పైల్స్ అనుకోవచ్చా? ఎలా కనుక్కునే పద్ధతులు ఉన్నాయి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రైట్. సో జనరల్గా మనకి వీటిని చూసినప్పుడు ఏంటంటే ముందు లక్షణాలు తెలుసుకుందాం. ఆ లక్షణాలను బట్టి మనకు ఏది ఏంటనేది క్లియర్గా తెలిసిపోతుంది. ముఖ్యంగా పైల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ముఖ్యమైన సమస్య ఎట్లా అంటే జనరల్గా మలద్వారం లోపల ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా పేషెంట్స్ ఏమనుకుంటారంటే నాకు పైల్స్ ఉన్నాయని అనుకుంటా ఉంటారు. బట్ జనరల్గా మనకు కనిపించేటి ఫిషర్స్ అనమాట. ఓకే, సో అసలు లక్షణాలు ఎలా ఉంటాయని చూసినప్పుడు ఫిషర్స్కి వచ్చేటప్పటికి మలద్వారం లోపల ఎప్పుడైతే గోడల మీద ఒత్తిడి ఏర్పడుతుందో దాని మీద పగులు ఏర్పడతాయి కాబట్టి మోషన్ వెళ్ళేటప్పుడు సివియర్గా కటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అంటే గ్లాస్తో కోసినట్టుగా పెయిన్ రావడము, మోషన్ వెళ్ళిన తర్వాత ఒక 1 hour 2 hours వరకు పేషెంట్కి కంటిన్యూస్గా మంట ఉంటుందన్నమాట. ఇది ఫిషర్ యొక్క మెయిన్ లక్షణం. అయితే ఈ ఫిషర్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మోషన్ వచ్చే మార్గం దగ్గర ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు బయట ఒక చిన్న స్కిన్ ట్యాగ్ పెడుతుంది అనమాట. దాన్ని సెంటినల్ పైల్ అంటారు. అంతేగాని ఇవేం పైల్స్ కావు. సో ఇది చూసుకొని పేషెంట్ ఏమనుకుంటాడంటే నాకు పైల్స్ వచ్చినాయని చెప్తారు. డాక్టర్ దగ్గరికి పోతే కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పేది మీకు ఏం ప్రాబ్లం ఉందని మేము అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తారు, నాకు పైల్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. అప్పుడు మేము లక్షణాలు అడుగుతాం, మీకు ఇబ్బంది ఏముంటుందని. అప్పుడు చెప్తారనమాట, సార్ మోషన్కి వెళ్ళేటప్పుడు నాకు కోసుకుపోయినట్టు పెయిన్ వస్తూ ఉంది, దాని తర్వాత చాలాసేపు దాకా మంట కంటిన్యూ అవుతుందని చెప్తా ఉంటారు. సో ఇది ఫిషర్ యొక్క లక్షణంగా చెప్పవచ్చు. బట్ పైల్స్లో లక్షణం అలా ఉండదు. పైల్స్లో ఎలా ఉంటుందంటే ఈ కటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ చాలాసేపు దాకా మంట ఉండడం అనేది ఈ పైల్స్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మెయిన్ లక్షణం వచ్చేసి మోషన్ వెళ్ళే మార్గం లోపల నుంచి సిరంజితో కొట్టినట్టు బ్లీడింగ్ పడుతుంది అనమాట. ఓకే, బాగా దారలాగా పోతుంది బ్లీడింగ్. ఎప్పుడైతే మోషన్ పాస్ చేస్తాడో మోషన్ ఇట్లా బయట పడిపోగానే దారలాగా మొత్తం ప్యాన్ అంతా రెడ్గా అయిపోయింది అనమాట. దాంతోపాటు అవి పైల్స్ అనుకోవాలి. అవి పైల్స్లో అలా ఉంటుంది లక్షణం. దాంతోపాటు మలద్వారం లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఏవైతే ఇందాక చెప్పానో అవి కిందికి సాగడం జరుగుతుంది అనమాట. ఆ సాగే విధానము లోపలికి వెళ్ళే విధానం బట్టి దాంట్లో గ్రేడ్స్ కూడా ఉంటాయి. కొందరు పేషెంట్స్ ఏం చెప్తారంటే నాకు బ్లడ్ పడడంతో పాటు మోషన్ వచ్చే మార్గం నుంచి ఒక మాంసం లాంటిది మెత్తగా బయటకు వస్తుందండి, అది దానంతట అది వెళ్ళిపోద్దని చెప్తారనమాట. దాన్ని గ్రేడ్ 2 అంటారు. ఓకే, గ్రేడ్ 3లో ఎలా ఉంటుందంటే మోషన్ వెళ్ళే మార్గం నుంచి ఆ మాంసం లాంటిది బయటకు వచ్చి చాలాసేపు దాకా పోదండి, నేను బయటకు వచ్చి నిలబడితే కూర్చుంటే తప్ప అది లోపలికి వెళ్ళదు, అప్పటిదాకా అది అక్కడే ఉంటుందని చెప్తారు. లేకపోతే నేను వేలుతో నెడితే తప్ప లోపలి పోవట్లేదని చెప్తారనమాట. దాన్ని గ్రేడ్ 3 అంటారు. గ్రేడ్ 4 అనేది అంటే ఎమర్జెన్సీ కండిషన్ అనమాట. ఇంకా అసలు మనకి బయటికి రావడం లోపలికి పోవడం ఇట్లాంటిది అంటే ఏముండదు, అది బయటనే ఉండిపోతాయి. అవి చాలా సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట. ఇవి గ్రేడ్ 4. ఇలా మనకి పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి మనకి అవి ఏ గ్రేడ్ అనేది మనం డాక్టర్ గారు ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతారు. అదేవిధంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా డీటెయిల్గా చెప్పారు, ఈ ఫిషరీస్ అనేవి ఫిస్టులాగా మారే అవకాశం ఏమైనా ఉందా, ఆ డేంజర్ ఉందా? సో ఎలాంటి స్టేజ్లో వీటిని గుర్తిస్తే బయటపడచ్చు అనేటువంటిది ఉంది, దానికి మీరేం చెప్తారు? ఎస్, సో జనరల్గా మనం ఫిస్టులా సమస్య చూసినప్పుడు ఫస్ట్ ఫిస్టులా అనేది ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ అనమాట. అది ఎట్లా అంటే మలద్వారం లోపల మనకి యానల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి, దాంతోపాటు యానల్ డక్ట్స్ ఉంటాయి, యానల్ సైనసెస్ ఉంటాయి. మోషన్ వచ్చే మార్గం లోపల ఈ యానల్ గ్లాండ్స్ నుంచి వచ్చే సిక్రిషన్ అనేది మోషన్ని ఈజీగా జారిపోవడానికి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ యానల్ గ్లాండ్ బ్లాక్ అయినప్పుడు మనకి బయట గడ్డ ఏర్పడుతుంది అనమాట. ఏర్పడి పేషెంట్కి బాగా నొప్పి వాపుతో కూడినటువంటి గడ్డ ఏర్పడుతుంది. దాన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారు. అది బర్స్ట్ అయిపోతుంది, ఒక్కోసారి బర్స్ట్ అయిపోయి పసంతా బయటకు వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ జ్వరంతో బాధపడుతూ ఉంటాడు, కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దాన్ని ఓపెన్ చేసి పస్ తీసేస్తారు. దాన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారనమాట. సో ఈ విధంగా మనకి ఫిస్టులాలో ముందు పెరియానల్ యాబ్సెస్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో ఏంటంటే అలా కాకుండా ఒక చిన్న పింపుల్ లాంటిది ఏర్పడుతుంది, బాయిల్ లాగా ఏర్పడి అక్కడి నుంచి చీమ వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే ఫిస్టులా అంటారు. ఈ బయట ఎక్కడైతే మనకు పెరియానల్ యాబ్సెస్ పగిలి బర్స్ట్ అయి పస్ వస్తూ ఉందో అక్కడి నుంచి
మనకి మలద్వారం లోపలికి కనెక్షన్ ఉంటుంది అనమాట. దాన్నే ఫిస్టులా అంటారు. ఫిస్టులా అని ఎందుకంటారంటే ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫిస్టులా అంటారనమాట. సో ఈ విధంగా మనకి ఫిస్టులా అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఫిషర్ ఉండడం వల్ల ఫిస్టులా ఏర్పడుతుందా, పైల్స్ ఉండడం వల్ల ఫిస్టులా ఏర్పడుతుందా అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఫిషర్లో అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫిషర్ అనేది మలద్వారం లోపల ఏర్పడేటువంటి కట్. సో ఇలా కట్ అయినప్పుడు ఏమైందంటే ఎక్కువ రోజులు ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నట్లయితే మలద్వారం చుట్టుపక్కల కండరాలు బాగా టైట్ అయిపోతాయి. దానివల్ల మోషన్కి వెళ్ళాలంటే పేషెంట్కి చాలా భయం ఉంటుంది అనమాట. ఓకే, సో మోషన్కి వెళ్ళాలంటే వాళ్ళు భయంతో పుష్ చేయలేరు అసలు, మలద్వారం లోపల కండరాలు బాగా బిగుసుకోవడం వల్ల. దాన్నే స్పింక్టర్ స్పాజమ్ అంటారు. ఎప్పుడైతే ఈ కండరాలు బిగుసుకుంటాయో ఆ ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫిషర్ బెడ్ అనేది ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిపోయి బయట గడ్డవడము లేదా బయట హోల్ పడి చీము రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ ఫిషర్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి మనకు ఫిస్టులాగా మారుతుంది అనమాట. పైల్స్ చూసినప్పుడు పైల్స్లో అలా ఉండదు. పైల్స్లో ఏమవుతుందంటే మనకు బాగా ఎప్పుడు కంటిన్యూస్గా లోపల వాపు ఉండడము, ఇన్ఫ్లమేషను, బ్లడ్ పడడం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే యానస్ లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటుందో మనకి ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చి ఈ యాప్సెస్ కానీ ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక ఫుడ్ హ్యాబిట్స్ గురించి మనం ఇందాక అనుకున్నాం. అంటే అన్నీ తినాలని ఉంటుంది, ఏది తినలేరు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అవునన్నా కాదన్నా. ఆల్కహాల్ వల్ల వీటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేదంటే కంప్లీట్గా మానేయాలా, మీరు ఏం చెప్తారు? సో డెఫినెట్గా అండి, ఆల్కహాల్తో పాటు జనరల్గా నాన్ వెజ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే బాడీలో డిహైడ్రేషన్ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియర్ తాగినప్పుడు కానీ వాటి వల్ల ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయడం అట్లా అవుతూ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే పేషెంట్స్కి ఎక్కువ డిహైడ్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సెలైన్స్, ఫ్లూయిడ్స్ అవి పెడతా ఉంటారు. సో డిహైడ్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో అంటే బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకి స్టూల్ అనేది డ్రై అవుతుంది అనమాట. స్టూల్ డ్రై అయినప్పుడు మోషన్ కోసం ఎంత టైం నార్మల్ టైంలో స్పెండ్ చేస్తారో దానికంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా ఎక్కువ టైం స్పెండ్ చేసి బాగా పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మలద్వారం లోపల ఈ గోడలు పగలడం కానీ ఎక్కువ ఒత్తిడి ఏర్పడినప్పుడు ఈ పైల్స్ అనేటివి వచ్చే అవకాశం అనేది ఆల్కహాల్ తీసుకునే వాటిలో డెఫినెట్గా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ లేదా వస్తున్న కంప్లైంట్స్ పెయిన్ వల్ల చాలామంది మోషన్కి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఇప్పుడు వాటి రకాలన్నీ చెప్పారు. కొంతమందికి మీరు ఇందాక చెప్పినట్లు పెయిన్ లేకుండా బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది డేంజరా, ఏమైనా ఏం చెప్తారు సార్? జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం బ్లడ్ పడుతుంది అన్నప్పుడు అది జనరల్గా చాలా మందికి ఉంటుందన్నమాట. ఇది అప్పుడప్పుడు రెగ్యులర్గా కూడా. సో ఇది ఎట్లా ఉన్నప్పుడు పెద్దగా దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మంత్లీలో ఒక ఆల్మోస్ట్ వచ్చిందంటే ఒక 1 వీక్ పడిపోవడము, మళ్ళీ కొంచెం మజ్జిగ తాగి వాటిని కంట్రోల్ చేసుకోవడం, మళ్ళీ ఏదైనా కొంచెం నాన్ వెజ్ తింటే మళ్ళీ పడడం, ఇట్లా కానీ ఫ్రీక్వెంట్గా ఉందంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది ఒంట్లో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ నెమ్మదిగా 9కి 8కి 7కి అట్లా స్లోగా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలా హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు పేషెంట్కి ఏమవుతుందంటే మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత చాలా నీరసం అయిపోతూ ఉంటారు. ముందు ఆ బ్లడ్ చూడగానే భయం వేస్తుంది వాళ్ళకి. దానివల్ల కళ్ళు తిరగడము, కాళ్ళు చేతులు లాగడము ఇవి ఉంటాయి. వీటితో పాటు ఎప్పుడైతే ఈ రక్తహీనత కలుగుతుందో ఆకలి తగ్గిపోతుంది, నడుస్తూ ఉంటే ఆయాసంగా ఉంటుంది, ముఖం కాలు చేతులు కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా హిమోగ్లోబిన్ అనేది 4కి 3కి అట్లా పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం ఎమర్జెన్సీ కండిషన్స్ అలా ఉన్నప్పుడు ఎక్కువ హిమోగ్లోబిన్ పడిపోయి రక్తహీనత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్కి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఏంటంటే వాళ్ళ దైనందిక చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా డిస్టర్బ్ అవుతాయి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు. కాబట్టి బ్లీడింగ్ అవుతుంది మోషన్ వచ్చే మార్గం నుంచి అన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లీడింగ్ అంటే మనం ఓన్లీ పైల్స్ నుంచి ఒక్కదాని నుంచే వస్తుంది అనుకోవద్దు. ఈవెన్ ఫిషర్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. కానీ ఫిషర్లో అయ్యే బ్లీడింగ్ ఎట్లా అవుతుందంటే జస్ట్ మోషన్ మీద సన్న గీతలాగా అవుతుంది అంతే. బట్ పైల్స్ నుంచి వచ్చే బ్లీడింగ్ ఎట్లా అంటే బాగా దారలాగా పోతూ ఉంటుంది. రైట్ డాక్టర్. ఓకే, అదే రెక్టల్ అల్సర్స్, మనకి మలద్వారం లోపల ఉండే అల్సర్స్ కానీ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, వీటిల్లో అయ్యే బ్లీడింగ్ యొక్క కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎలా అంటే మోషన్తో మిక్స్ అయ్యి వస్తుంది బ్లడ్ ఒకటి. దాంతోపాటు పేషెంట్ 4-5 సార్లు మోషన్ వెళ్ళడం, వెయిట్ లాస్ ఉండడం, ఏజ్ అనేది జనరల్గా ఎబోవ్ 60 years ఉండడం. రైట్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బెటర్ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే సిగ్మాడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ అడ్వైజ్ చేస్తారు. అది మనం చూసినప్పుడు ఏమైందంటే అసలు ఇది పైల్స్ నుంచి అవుతుందా, లేదు ఏమైనా రెక్టల్ అల్సర్స్ ఉన్నాయా రైట్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. రైట్ డాక్టర్ గారు. ప్రస్తుతం ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు గుంతకల్ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం.
నమస్తే సార్. డాక్టర్ గారికి చెప్పండి మీ సమస్య. సార్ మాకు ఒక్క సైడ్ మాత్రమే అది మలమొచ్చిందట, కొంచెం గడ్డ బాధలు సార్. ఓకే. ఒకసారి ఇబ్బంది పెడుతుంది, నొప్పి ఏం లేదు సార్ అసలు. ఓకే, అంటే మీకు మలద్వారం పక్కన ఏమైనా గడ్డలాగా అయిపోయి చీమలాగా ఏమైనా వస్తుందండి? ఏం లేదు సార్, నొప్పి లేదు, గడ్డ లేదు ఇంటి వరకు. ఓకే. కాకపోతే కొంచెం కింది కొంచెం పేకులేసి కూర్చుంటే ఫ్రీగా వస్తుంది. ఓకే, బయట స్కిన్ లాంటిది ఆ మలద్వారం దగ్గర మీకు ఏమైనా చర్మం లాంటిది బాగా ఎక్కువగా పెరిగి ఉందా? లేదు సార్, పెరగలేదు. లోపల కొంచెం గడ్డ మాదిరే ఉంది సార్, అంతే. ఓకే, సో ఎట్లా అంటే మీరు మామూలుగా మీరు చెప్పేటువంటి సిమ్టమ్స్ బట్టి మనం క్లియర్గా డయాగ్నోస్ చేయలేము. సో మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినట్లయితే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది అన్నమాట, ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ చేస్తారు. అలా చూసినప్పుడు ఏమవుద్దంటే క్లియర్ కట్గా మీరు చెప్పేది బయట ఎక్స్టర్నల్ పైల్ మాసా, లేదు మలద్వారం లోపల నుంచే ఏదైనా మాంసం లాంటిది బయటకు వచ్చి అడ్డుపడుతుందా, లేదా యానల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ కట్గా డాక్టర్ గారు చూస్తే క్లియర్గా డయాగ్నోస్ చేస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం చెప్పగలుగుతాం. సో మీరు ఏం చేయండి అంటే ముందు ఒక డాక్టర్ని కలవండి. మీరు జస్ట్ మీకు డయాగ్నోస్ చేసుకోకుండా ఎందుకు అలా అవుతుంది అనేది తెలుసుకోవాలంటే ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. అదేవిధంగా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఆయుర్వేదంలో కొన్ని రకాల ఈ మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు సార్. అయితే అటు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా, అంటే లైక్ సర్జరీ వైపు కూడా వెళ్ళాలనుకుంటారు ఈ బాధంతో పడలేక. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే స్లోగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి ఆయుర్వేదం వైపు వెళ్ళడం బెస్టా, సర్జరీల వైపు వెళ్ళడం బెస్టా? సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఆయుర్వేదం అంటే చాలామందికి ఓన్లీ మెడిసిన్సే ఉంటాయి, టాబ్లెట్లు మింగడం, కషాయాలు మింగడము అదే అనుకుంటా అపోహ చాలా మందిలో ఉంది. అండ్ అదే అనుకుంటా ఉంటారు జనరల్గా ఆయుర్వేదం అంటే. బట్ ఆయుర్వేదిక్లో సర్జరీ కూడా ఉంటుంది. ఓకే, బికాజ్ నేను ఆయుర్వేదిక్ సర్జన్ని, నేను కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తాను. బట్ ఏంటంటే వాటిని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ని మేనేజ్ చేస్తూ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉన్నాయనుకోండి, పైల్స్లో వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ట్యాబ్లెట్లు ఇవ్వడమే కాదు, నేను కండిషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది, బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే ఆ సర్జరీ చేసి పేషెంట్కి ఆ హిమోరాయిడ్ అంతా బయటికి కట్ చేసి తీసే బదులు మేము క్షారకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఆయుర్వేదిక్లో. ఎలా ఉంటుందంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ని మలద్వారం లోపల ఉన్నటువంటి ఏవైతే పైల్స్ ఉంటాయో వాటి మీద అప్లై చేయడం జరుగుతుంది. అదొక ఆల్కలైన్ మెటీరియల్. సో అలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే పైల్స్ అనేవి స్ట్రింక్ అయిపోవడమే కాకుండా ఆటోమేటిక్గా వాటికి ఎలాంటి కట్టుగా మనకు కట్ చేయడం లేకుండా, కుట్టు కానీ లేకుండా, బ్లీడింగ్ అనేది లేకుండా సింపుల్గా లోకల్ అనస్థిషియా చేసి వెంటనే ఇంటికి పంపించవచ్చు. సో అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఓన్లీ మెడిసిన్స్ ఒకటే కాదు, ఆయుర్వేదిక్లో సర్జరీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషర్ ఉందనుకోండి, ఫిషర్లో కూడా అగ్నికర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫిస్టులా తీసుకున్నప్పుడు క్షారకర్మ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట, క్షారసూత్ర అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కొన్ని రకాల ఆయుర్వేదంలో మనకు సుశ్రుత మహర్షి ఏం చేస్తారంటే కొన్ని రకాల సర్జికల్ ప్రొసీజర్స్ కూడా చెప్పారు. ఆల్మోస్ట్ 54 సర్జరీస్ చెప్తాడు ఆయన. ఓకే, సో 54 సర్జరీలు చాలా వరకు ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదం ఏంటంటే మలద్వారం సంబంధించిన సమస్యల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట వాటిలో. ఎందుకు అంటే మనకి మోడర్న్ సర్జరీకి వచ్చేసరికి ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చినప్పుడు మలద్వారం లోపల ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో మోషన్ని కంట్రోల్ చేసేటివి అవి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఏదైనా సర్జరీ చేయించుకున్నప్పుడు మోషన్ ఎక్కువసేపు ఆపుకోలేకపోవడము, గ్యాస్ కానీ ఎక్కువసేపు పట్టుకోలేకపోవడం, అట్లాంటి ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఆయుర్వేదంలో ఏంటంటే ఈ క్షారసూత్ర కానీ, క్షారకర్మ కానీ, అగ్నికర్మ కానీ ఈ పద్ధతుల ద్వారా ఏంటంటే ఈ మలద్వారం లోపల కండరాలు ఏవైతే ఉన్నాయో అవి వదులు కాకుండా పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈజీగా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యని ట్రీట్ చేయొచ్చు. రైట్ సార్, కాల్ ఉన్నారు చూద్దాం. గణేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కాల్ చేశారు. గణేష్ బాబు గారు నమస్కారం. గణేష్ బాబు గారు. హలో సార్, నమస్తే సార్. రైట్, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. మా పాప తులసి, మా పాప పేరండి, 21 సంవత్సరాలు ఉంటాయి సార్. ఓకే. ఆ పాపకి మీరు ఫిస్టులా అని చెప్పారు చూసారా సార్, ఇప్పుడు జస్ట్ 1 minute ముందు చెప్పారు. మర్మం దగ్గర గడ్డలాగా వస్తే ఇక్కడ మచిలీపట్నం వైద్యుల ద్వారా ఆపరేషన్ చేయించాను సార్ పాపకి. ఓకే. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అలాగే వస్తే మళ్ళీ ఆ వైద్యులే ఆపరేషన్ చేశారు సార్. ఓకే. చేస్తే అదేదో ఫిస్టులా లాంటి దాన్ని ఒక దాన్ని లోపల నుంచి తీసి చూపించారట మా పాప వాళ్ళకి, అంటే మేము చూడలేదు ఆ డాక్టర్ గారు. మరి అప్పుడప్పుడు నొప్పి వస్తుందని అంటుంది సార్. మళ్ళీ అక్కడ ఒక ముక్క కూడా కోసి పైకి పంపారు సారు.
ఒకవేళ క్యాన్సర్ లాంటిది అలాంటిది ఉంటుందేమోనండి, మరి ఏమీ లేదు. రైట్ అందుకు అడుగుదామంటాం మరి. రైట్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రొసెసర్ ఏంటంటే ఆ పాపకి మీకు ఫస్ట్లో ఏమైందంటే ఫిస్టులాతో పాటు గడ్డ ఏర్పడింది అనమాట. ఫస్ట్ గడ్డను ఓపెన్ చేసి చీమ్ తీస్తారు, కానీ చీమ్ తీసేసినా కానీ మీకు ఫిస్టులా అనేది అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పాపకి అక్కడ నుంచి చీమ్ రావడం అనేది జరుగుతూ ఉంది. మళ్ళీ మీరు సర్జరీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఫిస్టులా ట్రాక్ను రిమూవ్ చేశారు, రిమైనింగ్ మేబీ వదిలేసి ఉండొచ్చు, దాన్ని పార్షియల్ ఫిస్టులెక్టమీ అంటారు. ఎందుకు చేస్తారంటే మలద్వారం లోపల ఉన్న గోడలు ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేస్తూ ఈ ఫిస్టులా పోతుందన్నమాట. ఏదైనా సర్జరీ చేస్తే మోషన్ కంట్రోల్ పోతుంది, 21 సంవత్సరాలు అంటే మోషన్ అసలు ఆపుకోలేదు తర్వాత అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే సగం చేసి సగం క్లీన్ చేసి వదిలేస్తారు, దానివల్ల మళ్ళీ ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దాన్నే పార్షియల్ ఫిస్టులెక్టమీ అంటారు. బట్ మన దగ్గర ఏం చేస్తామంటే ఆ రిమైనింగ్ పార్ట్ని మనం క్షారసూత్ర ద్వారా ట్రీట్ చేస్తాము. ఒక మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ అప్లై చేసి ఒక 4 వీక్స్ కానీ ఆ థ్రెడ్ మార్చినట్లయితే ఆ ఫిస్టులా ట్రాక్ అనేది కంప్లీట్గా కట్ అయిపోతుంది. అది మీకు ఒక 4 నుంచి 6 వారాల్లో చూస్తే 100% హీల్ అయిపోతుందండి. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే పేషెంట్కి మనం రికరెన్స్ లేకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా క్షారసూత్ర ద్వారా మీరు ఫిస్టులాని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. మీ దగ్గరలో ఎవరైనా క్షారసూత్ర చేసేవాళ్ళంటే వాళ్ళని కలవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళండి. మీరు బయట కొంతమంది బెంగాలీస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ మలద్వారానికి పైల్స్కి ఫిస్టులాకి ఏదో దారాలు వేస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరూ క్వాలిఫైడ్ కాదు. మీరు ఒక ఆయుర్వేదిక్ సర్జన్ కలిసినట్లయితే పర్ఫెక్ట్గా క్షారసూత్ర విధానం చేయించుకున్నట్లయితే మీకు 100% మళ్ళీ ఫిస్టులా రాకుండా తగ్గిపోద్దండి. రైట్ సార్. అదేవిధంగా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ లెవెల్ నుంచి కూడా ఇవి ఉన్నాయని చెప్తున్న ప్రాబ్లమ్స్ ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఎవరికి షేర్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు ఈ యూట్యూబ్లో వాటిలో చూసి రకరకాల మెడిసిన్స్ ఆయుర్వేదిక్ కావచ్చు ఏవైనా ఆర్డర్ పెట్టుకుంటుంటారు, వేసేసుకుంటుంటారు. అవి ప్రమాదం కదా సార్, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? డోసేజ్ అది కూడా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న పేషెంట్స్ చూసినప్పుడు ఏజ్ చూసుకున్నట్లయితే జనరల్గా మేము చూసే ఏజ్ 25 to 40 ఈ ఏజ్ వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. పైల్స్, ఫిజర్, ఫిస్టులా సమస్యలు 40-45. జనరల్గా 50స్లో చాలా తక్కువ ఈ కేసెస్ మేము చూసినవి. ఓకే, ఎప్పటి నుంచైనా సఫర్ అవుతూ మళ్ళీ అట్లా కంటిన్యూ అవచ్చు, కానీ బట్ 50 yearsలో వచ్చే ప్రాబ్లమ్స్ బాగా తక్కువ. వీళ్ళు 25 నుంచే జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇష్యూస్. సో జనరల్గా ఏంటంటే మలద్వారం లోపల ఏ సమస్య వచ్చినా వెళ్ళి పైలెక్స్ ట్యాబ్లెట్ అని తీసుకుంటూ ఉంటారు. మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏదో పైలెక్స్ క్రీమ్ అని ఒకటి ఇస్తూ ఉంటారు, అది అప్లై చేయడము. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ ఆకు తినండి, లేకపోతే ఈ పౌడర్ తాగండి, లేకపోతే ఈ ఆయింట్మెంట్ పెట్టుకోండి, అట్లా చాలా రకాల వీడియోస్ ఉంటాయి. అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. జనరల్గా ఏంటంటే మీరు ఒక డాక్టర్ని కలిస్తే ఫస్ట్ ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు, పరిటల్ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. లేకపోతే ఒక ప్రాక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, వీడియో రెక్టోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ మలద్వారం లోపల ఏ సమస్య ఉందో తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు పైల్స్ ఉన్నాయనుకోండి, పైల్స్లో ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు. ఓకే, వాళ్ళ భయం ఏంటంటే డాక్టర్ దగ్గర పోతే సర్జరీ చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళు అవి కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. చాలా వరకు ఏంటంటే గ్రేడ్ 2 ఈవెన్ గ్రేడ్ 3 పైల్స్ వరకు కూడా మనకేం సర్జరీలు అవసరం లేదు. ఓకే, కొంచెం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటంటే ఆయన చూసి మీకు అడిగే ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఇవి చేస్తూ ఉన్నట్లయితే జనరల్గా ఒక 3-4 monthsలోనే పేషెంట్కి సిమ్టమాటిక్గా బెటర్ అవుతారనమాట. అంటే పేషెంట్కి చూస్తే ఎగ్జామినేషన్ చేస్తే పైల్స్ ఉంటాయి, కానీ ఏవైతే పేషెంట్ సఫర్ అవుతున్నాడో బ్లీడింగ్, బంట ఇలాంటివన్నీ కూడా చాలా తగ్గిపోతాయి అనమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయొచ్చు. రైట్ సార్. ఒక కాల్ ఉన్నారు చూద్దాం. బ్రహ్మయ్య గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. బ్రహ్మయ్య గారు నమస్కారం, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. హలో, డాక్టర్ గారితో మాట్లాడండి బ్రహ్మయ్య గారు. చెప్పండి బ్రహ్మయ్య గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇది నాకు దొడ్డికి పోయేటప్పుడు గట్టిగా వస్తుంది, ఒక్కోసారి రక్తం పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అండి. చాలా గట్టిగా పోవాల్సి వస్తుంది. నొప్పి ఉంటుందండి ఏమన్నా? రాదు. నొప్పి లాంటిది ఉంటుందా? పోయేటప్పుడు నొప్పి లేస్తుందండి. చాలాసేపు దాకా ఒక అర్ధగంట వరకు మంట ఉంటుందా కంటిన్యూస్గా? అట్లా మంట ఏం లేదు, కానీ చాలా ట్రై చేయాలి, చాలా భయం అవుతుంది పోవాలంటే కూడా. ఓకే, మోషన్ వచ్చే మార్గం దగ్గర కండరాలు బాగా టైట్గా అనిపిస్తూ ఉన్నాయా? కండరాలు కానీ ఒకసారి ఒక చర్మ లాంటిది ఈ ఫుడ్ చేసేటప్పుడు బయటకు వచ్చింది. రైట్, ఓకే. సో జనరల్గా అదే మీ యొక్క లక్షణాలు బట్టి ఏంటంటే అది ఫిషర్ సమస్య అనమాట. సో ఫిషర్ అంటే మలద్వారం లోపల కట్ అవుతుంది. మీకు మోషన్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కోసుకోబోతుంది అనమాట. కోసుకోబోయి దాని తర్వాత మంట ఉంటుంది. దానివల్ల మోషన్ వచ్చే మార్గం బాగా కండరాలు బిగుసుకునేసరికి ఏమవుతుందంటే మీకు మోషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ భయం స్టార్ట్ అయింది. ఈ కట్ చేసినట్టు పెయిన్ వస్తుంది కాబట్టి స్లోగా పుష్ చేసి వెళ్తూ ఉంటారు. దాన్ని ఫిషర్ అంటారు.
ఒకసారి మీరు డాక్టర్ గారిని కలవండి. ఆ మలద్వారం దగ్గర ఉన్న కండరాలు ఏమైనా బాగా టైట్గా పట్టేస్తున్నాయా, దాంతోపాటు ఒకసారి ఆ బయట చర్మం కానీ పెరిగింది అనుకోండి, ఇంకా ఫిషర్ హీల్ అవ్వదన్నమాట. ఆ ఫిషర్ అలా ఉన్న రోజులు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా నాన్ వెజ్ తినాలన్నా, ఈవినింగ్ టైంలో ఏదన్నా కొంచెం గట్టి పదార్థాలు తినాలన్నా భయపడి తినాల్సిందే తప్ప లైఫ్ లాంగ్ ఇలా మీరు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉండాలి. సో ఒకసారి డాక్టర్ గారు కలవండి. కలిసినట్లయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేశాక అసలు లోపల ఏమైనా పాలిప్స్ కూడా ఉన్నాయా, ఫిషర్ ఏ స్టేజ్లో ఉంది ఏంటి చూస్తారు. చూసిన తర్వాత వాటికి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుందా, ఏదైనా వేరే సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం అనేది డాక్టర్ గారు క్లియర్గా చెప్తారు. మీ కండిషన్ అయితే మీ యొక్క లక్షణాలను బట్టి అది క్రానిక్ ఫిషరీ నానో అంటారండి. రైట్ సార్. అదేవిధంగా ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పేది ఆహారమే ఔషధంగా పనిచేస్తుందని చెప్తుంటారు. సో ఏజ్ వైజ్గా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి, అంటే ఫ్రూట్స్లో ఎలాంటివి తినాలి, మన ఫుడ్లో గట్టిగా తినే పదార్థాలు ఎలాంటివి తినాలి, ముఖ్యంగా ఏజ్ వైజ్ చూసుకుంటే? సో జనరల్గా ఏంటంటే ఫుడ్ తీసుకునేటప్పుడే జనరల్గా 6-7 లోపు కంప్లీట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా 2-3 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి పడుకునేదానికి, మధ్యలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ దాని తర్వాత మీరు ఏం తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని తర్వాత తినేదంతా మనకి ఏమి యూటిలైజ్ అవ్వదు పెద్దగా, అదంతా కూడా మనకు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో త్వరగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ బాగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చాలా వరకు పోతుంది ఫస్ట్. సో తీసుకునే దాంట్లో ఏంటంటే ఈవినింగ్ టైంలో మ్యాక్సిమము మీరు బాగా ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ కానీ ఓకే అండ్ నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటరు. అండ్ ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఈవినింగ్ టైం బై 6-6:30 ఎక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్ కానీ తీసుకున్నట్లయితే మోషన్ కోసం ఎక్కువ పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఈ బనానాస్ అవి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తీసుకోవచ్చు. రైట్. మధ్యాహ్నం పూట రైస్ అవన్నీ అయితే మీరు ఏమీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము చూస్తుంది ఏంటంటే పేషెంట్స్కి మోషన్ అనేది 2-3 టైమ్స్ పోతూ ఉంటారు చాలామంది. రైట్. తినగానే వెళ్ళడం, మోషన్ అనేది వెల్ ఫార్మ్డ్గా లేకపోవడం, అంటే లూజ్గా అయిపోవడం, ఒక్కోసారి ఏమో అసలు ఫామ్ అవ్వదు మోషన్ సరిగా, డైజెస్టివ్ మెటీరియల్ కూడా సరిగా ఉండదు, సో డైజెషన్ కూడా సరిగా ఉండదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు బెటర్ ప్రోబయోటిక్స్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే మనకి ఈ పుల్లటి పదార్థాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ పూట రైస్ ఉందనుకోండి, వండేసుకున్న రైస్లో కొంచెం పాలు పోసేసేసి పెరిగేసి తోడు పెట్టేసుకున్నారండి, ఫర్మెంటెడ్ రైస్. మార్నింగ్ పూట మీరు అది తిన్నట్లయితే డెఫినెట్గా ఈ ఇడ్లీ దోశలు వీటి తినే బదులు మార్నింగ్ పూట దాన్నే మీరు ఒక 2-3 స్పూన్లు ఎక్కువ తిన్నట్లయితే మీకు ఏమవుతుందంటే గట్లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఏం తిన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఈ గ్యాస్ ఫార్మేషన్ అది ఉండదు, అండ్ స్టూల్ అనేది వెల్ ఫార్మ్డ్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారికి 2 సార్లకే మోషన్ కంప్లీట్ అయితే మళ్ళీ ఈవినింగ్ దాని గురించి ఆలోచన ఉండదు. రైట్ సార్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్ని రకాల డౌట్స్ క్లియర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, పైల్స్, ఫిస్టులా, ఫిషెస్ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మొహమాటం లేకుండా, ఇబ్బంది లేకుండా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కానీ, అదేవిధంగా డాక్టర్ గారి నెంబర్ 9299900129 ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సర్జరీలు కూడా ఉన్నాయి, మెడిసిన్స్తో కూడా తగ్గించుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ హలో డాక్టర్ కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.